నిరుద్యోగ సమస్యపై ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న మోతీలాల్కి ఏమైనా జరిగితే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బొందపెడతామన్నారు. పదోన్నతులు ఖాళీ అయిన పోస్టులకు ప్రస్తుతం నోటిఫికేషన్ విడుదల చేయాలన్నారు. మెగా డిఎస్సిని ప్రకటించాలి. సెప్టెంబర్లో పరీక్షలు నిర్వహించాలని. గ్రూప్ 2 పోస్టులు 2000, అలాగే గ్రూప్ 3 పోస్టులు 3000కు పెంచాలన్నారు. బీవీఎం రాష్ట్ర అధ్యక్షులు శ్రీధర్ భట్టు మరియు డిఎస్సి ఆశావహులు విద్యార్థులు డిమాండ్ చేశారు. ఈ రోజు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ప్రాంతీయ గ్రంథాలయం విద్యార్థులు, డిఎస్సి ఆశావహులు నిజామాబాద్ అలాగే ప్లకార్డులతో నిరసన తెలిపారు. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు, నిరుద్యోగులు వినతి పత్రాన్ని జిల్లా కలెక్టర్ కి సమర్పించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి నాయకులు, ఉద్యోగ ఆశావహులు అలాగే శంకర్, లక్ష్మణ్, ప్రవీణ్, నరసయ్య తదితరులు. నిజామాబాద్ జిల్లా కేంద్రంగా డిఎస్సి ఆశావాహులందరూ కూడా పోస్ట్ పాన్ చేయాలని నిరంతరంగా ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు నివేదికలను సమర్పిస్తూనే ఉన్న సందర్భం తెలియజేస్తా ఉన్నాం మిత్రులారా. ఈ తరుణంలో భాగంగా మిత్రుడు ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా మా మిత్రుడు మోతీలాల్ నాయక్ గత 8 రోజులుగా డిఎస్సి అట్లాగే గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచాలని చెప్పి పెద్ద ఎత్తున ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నటువంటి సందర్భంలో వాళ్ళు ఎక్కడ కూడా ప్రభుత్వం పట్టించుకోకపోవడం ఈ చిత్తశుద్ధి లేని చర్య మేము భావిస్తూ ఉన్నాం. తెలంగాణ ప్రభుత్వం నీళ్లు, నిధులు, నియామకాల మీద నాడు కేసీఆర్ ప్రభుత్వం మోసం చేస్తే అవన్నిటిని కూడా మేము తెలంగాణ ఇచ్చిన వాళ్ళమని చెప్పి మేము నిలబెట్టుకుంటాం, మేము అమలు చేస్తామని చెప్పి బుట్టాచోరు మాటలు చెప్పినటువంటి దొంగలు కాంగ్రెస్ పార్టీ నాయకులకు చిత్తశుద్ధి లేదని చెప్పి ఈ సందర్భంగా మేము మనవి చేస్తూ ఉన్నాం. అట్లాగే నిన్న రాత్రి పలుమూరు వెంకట్ విద్యార్థుల పేరు మీద ఎమ్మెల్సీ కోటాలో యువ నాయకుడుగా ఎమ్మెల్సీగా అతి చిన్న వయసులో శాసన మండలికి ఎన్నికైనటువంటి ఓ దొంగ బట్టేబాస్, నువ్వు 10 మంది విద్యార్థులకు సమాధానం ఇవ్వలేదు దొంగవు. ఇవాళ విద్యార్థుల పేరు మీద ఎమ్మెల్సీ అయి వాళ్ళ ప్రభుత్వానికి విద్యార్థులకు ఏం మొరగ పెడతాననుకుంటావు? వాళ్ళ ఒక విద్యార్థి 8 రోజులుగా కనీసం లాలాజలాన్ని మింగలేని పరిస్థితిలో అంత అకుంఠిత దీక్షతోని ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగుల పక్షాన నిలబడినటువంటి మా మోతీలాల్ నాయక్ విషయంలో మీరు ఇట్లా చూడడం అనేది చాలా దారుణమైనటువంటి విషయం. అట్లాగే మేము ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఇప్పటిదాకా విజ్ఞప్తి చేసినాం, ఎక్కడ కూడా వెనుకాడేది లేదు బిడ్డ. తస్మాత్ జాగ్రత్త. పోతే పోరాడితే పోయేదేముంది, బానిస సంఖ్యలో చెప్ప. ఇవాళ మేము ఇంతవరకు కొట్లాడినాం కాబట్టి టీఆర్ఎస్ పార్టీని గద్దెదించి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి ఎక్కించినాం బిడ్డ. మిమ్మల్ని పీటలను గదిలించడం పెద్ద విషయం కాదు. వాళ్ళ మా డిఎస్సి ఆశావాహులు ఎంతనే చెప్తారు మీకు, వాళ్ళ వయసు అయిపోతున్నది, కుర్రో ముర్రో అని మొత్తుకుంటున్నారు. మేము అడుగుతున్నది ఏందయ్యా మిమ్మల్ని, ఏం రేవంత్ రెడ్డి నీకేమైనా అకలున్నదా? నువ్వేమైనా ఎక్కువ చదువుకుంటే నీకు తెలుస్తుండే. వాళ్ళ ఎంఎస్సీలు, ఎంఏలు, బీఈడీలు, పిహెచ్డీలు, నెట్టు సెట్టు క్వాలిఫై అయ్యి పిల్లలు వాళ్ళ ఉపాధి లేక ఇవాళ విద్యార్థులుగా ఇంకా నిత్య విద్యార్థులుగా కొనసాగుతున్నారు. 40 ఏళ్ళ వయసు వచ్చిన నిత్య విద్యార్థులు కొనసాగించేందుకు కేవలం ప్రభుత్వాలే కారణం కాదా? మీరు కాదా కారణం? ఏం మాట చెప్పి గద్దెనెక్కిరా? ఏడవైనవా కోదండరా? ఏడవైనవా రియాస్తారు? మీరంతా ఏడవనుకున్నారు. ఎక్కిందాక ఎల్లక్క, ఎక్కినక్కడ మల్లక్క అంటే ఏందయ్యా మీ పరిస్థితి? వాళ్ళు మేమంతా ఆశావాహులు లెక్కనే వెళ్ళిపోవాలా? ఇప్పటిదాకా ఎన్నికలు అని చెప్పారు. ఇప్పుడు గ్రూప్ 2 నోటిఫికేషన్ ఇదే పరిస్థితి, గ్రూప్ 3 నోటిఫికేషన్ ఇదే పరిస్థితి. వాళ్ళ 2000 ఉద్యోగాలు లేవు, 3000 ఉద్యోగాలు లేవు. నమ్మబలికి చిలక పలుకులు చెప్పి అధికారంలోకి వచ్చిన మీ దొంగలు వాళ్ళు ఇప్పటిదాకా మా మీద ఇంత కనీసమైనటువంటి విఘ్నత లేకపోతే మిమ్మల్ని ఏమంటారు? వాళ్ళు మీరు ఇప్పటికైనా మార్చుకోవాలా. మీ ప్లాన్ ఏ ఫెయిల్ అయిపోయారు, ప్లాన్ బి అమలు చేయకపోతే తస్మాత్ జాగ్రత్త. ఇళ్ళకి వెళ్తాం వృత్తం బిడ్డ, గటేర్లేసి తొక్కుతాం మిమ్మల్ని. వాళ్ళ పెద్ద విషయం కాదు. ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం, అకుంఠిత దీక్షతో చేస్తున్నాం. మా మోతీలాల్ విషయంలో మేము చాలా సంఘీభావం తెలుపుతున్నాం. మోతీలాల్కు నిరాజనం పలుకుతున్నాం. వాళ్ళ మోతీలాల్ ఆరోగ్యం క్షీణించిపోతున్నా మీకు ఇంత పట్టు లేదంటే ఏమన్నట్టు? అంటే సామాన్యం చూస్తున్నారా? గత తెలంగాణ ప్రభుత్వంలో వాళ్ళ ఆనాడు 1200 మంది విద్యార్థులు చనిపోవడానికి కారణం మీరు కదా? వాళ్ళు ఇప్పటికైనా మీరు స్పందించి ఈ విషయాన్ని ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా మా డిమాండ్లను నెరవేర్చాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నిజామాబాద్ జిల్లా పక్షాన మేము 100% మోతీలాల్కు మద్దతు తెలియజేస్తూ వాళ్ళ నిరుద్యోగ యువతంతా కూడా కలిసి వస్తున్నామని చెప్పి హెచ్చరిస్తున్నాం. జై భారత్.